హరీష్ మామ, నీ మొక్కకు నమస్కారం స్వామి. అసలు ఏమన్నా గ్లిమ్స్ ఇచ్చావా? ట్రైలర్ గ్లిమ్స్కి ఇట్లా కొట్టేసుకొని చచ్చిపోతున్నావు అంటే ఇంకా ట్రైలర్ ఇస్తే షేక్ ఆడి ఇచ్చేస్తావేమో. అంటే బేసిక్గా మార్నింగ్ నుంచి దురంధర్ ట్రైలర్ వచ్చింది కదా. దురంధర్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి ఉస్తాద్ భగత్ సింగ్ పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది, ఎందుకు ఈ హడావిడి కలెక్షన్ తప్పకూడకపోతాయి, ఏదేదో మాట్లాడేస్తున్నాను అనమాట. కానీ ఒకటే డైలాగ్ చెప్పావు కదా, అసలు పిచ్చి పీక్స్ మా మైండ్ దొబ్బేసింది అనుకున్నా. మాకు ఏంటంటే దమ్మున్నోడు దాటొచ్చు అన్నాడు కదా, అది తిరిపింది అనమాట. అది ఇంకొకటి హరీష్ మామ, నీకు మైత్రి మూవీ మేకర్స్కు ఒక చిన్న ఏదో ఉడదబక్ సాయంగా ఉడదబక్ డైలాగ్ అనుకో, ఇది మార్చేసుకుంటే బాగుంది. దమ్మున్నోడు దాటొచ్చు అనేది తీసేసి దమ్మున్నోడు రావచ్చు అనేది పెట్టింటే బొంబ చింపి పడేసి ఉండేవాడు. డైలాగ్ మొత్తం అదే ట్రెండ్ అయ్యింది. నీ టైమింగ్ మళ్ళీ చెప్పనక్కర్లేదు కదా వేరేది, ఎందుకంటే ఇంతకుముందు చూసాంగా అసలు ఉస్తాద్ మీద హైప్ లేదు, అది లేదు, ఇది లేదు, ఏదేదో చెప్పినప్పుడు ఒకటేమన్నా ఇలా అన్నావు, దేక్ లేంగే చాలా చూసిన చాలా అన్నావు. అప్పుడు ట్రెండ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూ ట్రెండ్ దెబ్బకు హరీష్ శంకర్ ఎవరిని చింపేస్తారా అని మా క్రియేట్ చేసావు కదా. మళ్ళీ ఇప్పుడు దురంధర్ మీద టికెట్లు రేట్లు అది ఇది, టికెట్ రేట్ తగ్గించుకుంటే మంచిది, లేకంటే ఆడియన్స్ థియేటర్ రారు, అది ఇది ఏదేదో చెప్తారు కదా. మార్నింగ్ నుంచి క్రిటిక్స్ రివ్యూవర్స్ చాలా మంది ఏదేదో రాశారు, మీకు కలెక్షన్స్ రావు, దెబ్బ పడిపోద్ది, వస్తుంది కానీ ఇది. ఏం చేసావు? ఒకటే డైలాగు. ఇప్పటి వరకు వినింది భగవద్గీత, ఇక మీద నుంచి భగవద్గీత అస్సలు మామూలుగా ఉందా? బొమ్మ అదిరిపోలా. ఈ క్లిమ్స్కి ఎట్టుంటే ఇలా కొట్టేసుకుంటున్నాం అంటే ఇంకా రేపు ట్రైలర్ వచ్చే మా పరిస్థితి ఏమంటో మాకే అర్థం కావట్లేదు. అయినా మామ, ఏమైనా హరీష్ మామ నీకు ఒకటి చెప్పచ్చు, ఏమైనా హరీష్ మామ, కళ్యాణ్ గారిని నువ్వు చూపించినంత పర్ఫెక్ట్గా ఇంకొకరు చూపించలేరు అనుకుంటా. ఏమన్నా కమర్షియాలిటీనా, ఆయన దేంట్లో అయితే కింగ్ అది చూపించేసినాం అనమాట. ఆ స్వాగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, అలా అబ్బా మళ్ళీ గబ్బర్ సింగ్ చూసినట్టుంది. గబ్బర్ సింగ్లో కళ్యాణ్ గారు వేసుకునే బైక్ నెంబరు, ఇక్కడ కళ్యాణ్ గారు జీప్లో వచ్చే నెంబరు రెండు సేమ్ అనమాట. అంటే దానికి దీనికి పెట్టేసుకుంటో లేదు, నీ సినిమానే కదా పెట్టేసుకుంటే తప్పలేదు అనుకో. అయితే మాత్రం ఒకటైతే కన్ఫర్మ్, నేను ఈ రోజుతో ఫిక్స్ అయిపోయా, మళ్ళీ కొడుతున్నారా బాక్స్ ఆఫీస్ షేక్ అని. అన్న తమనన్న నీకు మాత్రం చాలా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే దేవి గారు కూడా బాగా ఇచ్చారు రీసెంట్గా. కానీ నీకు ఇచ్చిన తక్కువ టైంలో ఈ రేంజ్ బీజిఎం ఎవడు మేం కాదు కదా, ఎవడు ఎక్స్పెక్ట్ చేసుకున్నాడు, చిప్పి పడేసావు. అందుకే అంటారు కదా కొడితల తమనని, ట్యాగ్ సాటిస్ఫై చేసావు, థ్యాంక్ యూ. ఇది మనం ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ గ్లిమ్స్ గురించి, ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. అంతవరకు జై హింద్. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కలుద్దాం తర్వాత. జై హింద్.